మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు తూల ఉమ్మక్క ఉన్నారు. ఇలా రాష్ట్రంలో సంవత్సర పాలన గురించి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక చార్ట్ షీట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏం పాలన చేసిరు, ఎట్లా అనే అంశాలు అన్నిటి గురించి కూడా చర్చిద్దాం. ఎట్లా చూస్తారు అక్క సంవత్సర పాలన? అరాచకం తప్ప ఇంకొకటి ఏం లేదు. బూతుల పురాణం తప్ప ఇంకొకటి ఏమి లేదు రేవంత్ రెడ్డిది. ప్రజలు అదే అనుకుంటున్నారు. 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పేసి ఏదైతే నమ్మించి మోసం చేసిండో మేము నమ్మినాము, నమ్మి కయ్యలబడ్డాము, మోసపోయినాము అని చెప్పేసి ఇప్పుడు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు మీరు చూశారు. ఎందుకంటే హరీష్ అన్న చాలా వివరంగా చాలా స్పష్టంగా చెప్పారు. అంటే 6 గ్యారెంటీల అమలు పక్కన పోతే కనీసము ప్రజలు అంటే అవి అమలు చేయకపోగా ఇవాళ హైడ్రా కావచ్చు, ఫార్మా కంపెనీ కావచ్చు, దా పేరు మీద ఎక్కడ పడితే అక్కడ సామాన్య ప్రజల భూములు గుంజుకోవడము, ఇల్లు కూల్చడము, అట్లా ఒక అరాచకత్వానికి అరాచకం అనేది చేస్తున్నాడు. అరాచక పాలన అనేది కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళ ప్రజలు చాలా క్లియర్గా అంటే మేము ఆనాడు అదే తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ బాగు చేసుకోవాలి, తెలంగాణలో ఒక ఉద్యమకారుడు మంచి పరిపాలన చేస్తున్నాడు అనే సమయంలో వీడొచ్చి మాకు అబద్ధ మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసిండు. ఆ మోసం మాటలకు మాయ మాటలకు మేము నమ్మి మోసపోతే కయ్యల పడితే మళ్ళా దేవుళ్ళ లాంటి ఒక కేసీఆర్ గారిని అనవసరంగా దూరం చేసుకుంటామనేటువంటి ఒక బాధలో తెలంగాణ ప్రాంత ప్రజలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇచ్చిన మాటల్ని 6 గ్యారెంటీల అమలుని పక్కన అంటే అది ఎవరు పట్టించుకోకుండా ఉండడానికి ఏం చేస్తున్నాడు? ఇవల్ల ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ, తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రాంతాన్ని మంచి చేద్దామని కోరుకున్నటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ బూతుల పురాణము అంటే అరెస్టులు చేస్తామని, కేసులు పెడతామని నానా రకాల తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ఒక నీచమైనటువంటి పరిపాలన ఏదైతే ఉందో అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు రాబో రోజులలో ఖచ్చితంగా ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు. ఇలా ప్రజాపాలన సంవత్సర పాలనలోనే మేము అభివృద్ధి చేసిన ఉద్యోగాల విషయంలో కావచ్చు, గ్యారెంటీల విషయంలో కావచ్చు, పథకాల విషయంలో ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందుకని ప్రజా విజయోత్సవాలు చేసుకుంటామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ప్రజా ఉత్సవాలు చేసుకోవడానికి సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి. ఆయన చేసింది ఏదో ఒకటి చూపిమనాలి. అన్నీ కూడా ఇక్కడనేమో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడు. మహారాష్ట్ర ఎన్నికలలో మాత్రం ప్రచారానికి పోయి అక్కడ ఇక్కడ అన్నీ అమలు చేస్తున్నామని ఒక తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఉత్సాహాలు అనేది ఏదైతే చేసుకుంటున్నాడో అవన్నీ ఏ ముఖం పెట్టుకొని చేసుకుంటాడు? ఇందాకనే చెప్పిండు హరీష్ అన్న, నల్గొండలో నిన్న ఏది కొబ్బరికాయలు కొట్టడానికి వేయరు, ప్రారంభోత్సవాలు చేయడానికి. అవన్నీ కూడా అప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటివి. అంటే వీళ్ళంతటా వీళ్ళు ఈ పని చేసినామని చెప్పుకోవడానికి కూడా ఒక్కటి కూడా చూపిమనండి. ఒకటి కూడా లేదు కదా. ఇవాళ వాళ్ళు చేసినటువంటి 6 గ్యారెంటీ లేది. ఇందాకనే అన్న చెప్పిండు ఒక బస్సు అంటే ఉచిత బస్సు మహిళలకు అని చెప్పేసి. ఆ ఉచిత బస్సులు పెట్టినప్పుడు బస్సులు పెంచాలి కదా. బస్సులు పెంచవలసింది పోయి ఉన్నటువంటి బస్సులను తగ్గించి ఇవాళ అక్కడ ఆడవాళ్ళను కానీ పురుషులను కానీ ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చేసినటువంటి ఆ ఉచిత బస్సు ప్రయాణం కూడా అది ప్రజలకు సౌకర్యంగా లేనటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ 6 గ్యారెంటీలలో కనీసం ఉన్నటువంటి పథకాలన్నిటిని కూడా బంద్ చేసినావు కదా. ఇవాళ మహిళలకి ఏమిచ్చిండ్రు? కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు. చాలా గర్భిణీ స్త్రీలకు ఏది వాళ్ళకు బట్టలు కానీ సబ్బులు కానీ పుట్టినటువంటి పిల్లలకు అదేవిధంగా ప్రతి గర్భిణీ స్త్రీకి 13,000 రూపాయలు ఇచ్చేవాడు అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. అవి బంద్ చేసినావు. ఇవాళ కళ్యాణ లక్ష్మి కూడా ఇవ్వట్లేదు. ఇవాళ నువ్వు ఆనాడు 4,000 అంటే ఇప్పుడు 2,000 ఉన్నది. అవి దేనికి సరిపోతాయి తల్లి? అవి సరిపోవు, నేను 4,000 ఇస్తానంటివి. మహిళలకు మహిళలకేమో 2,500 అదనంగా ఇస్తున్నాడు. ఏది
ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్ కాకుండా ఇంకా ఎవరైనా 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి స్త్రీకి కూడా నేను ఇస్తానన్నాడు. అవి పోయినాయి. 4000 పెన్షన్ పోయి 4000 కాదు 2000 పెన్షన్ కూడా చక్కగా వస్తున్నటువంటి పరిస్థితి లేదు, మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ రుణమాఫీ అంటివి, రుణమాఫీ సగం మందికి కూడా చేయలేనటువంటి పరిస్థితి. రైతులు కూడా ఇవాళ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అదే కాదు ఇవాళ రైతు బంధు, నిజంగా కేసీఆర్ గారు దూరదృష్టితోటి ఇవాళ రైతులు పెట్టుబడులు పెట్టుకోలేని స్థితిలో ఉన్నారు, అప్పుల పాలవుతున్నారు, అప్పులు తీసుకొచ్చి పంటలు పండించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రైతు బంధు అని చెప్పేసి రైతు బంధు ఇచ్చినటువంటి కేసీఆర్ గారిని ఆ రైతు బంధు కూడా రాకుండా చేస్తేవి. ఇవాళ కళ్యాణ లక్ష్మి అనంటివి, అదనంగా ఇంకో తులం బంగారం ఇస్తాంటివి. తులం బంగారం దేవుడు ఎరుగు, కనీసం ఆ రైతు అది కళ్యాణ లక్ష్మి కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కూడా ఏది కూడా కేసీఆర్ గారు ఆనాడు ఇచ్చినటువంటి హామీల కంటే ఇవాళ ఇయ్యని హామీలు కూడా అమలు చేసినటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి, తెలంగాణ కొట్లాడి తెచ్చినటువంటి నాయకుడిగా, తెలంగాణ ప్రజల మనోభావాలు తెలిసినటువంటి వ్యక్తిగా, తెలంగాణ ప్రజల అవసరాలకు తగ్గినట్టు ఆ రోజు పరిపాలన జరిగింది. కానీ ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో పరిపాలనలో ఉన్నటువంటి ఈ రేవంత్ రెడ్డికి ఇవాళ తెలంగాణ పట్ల ఏమైనా ప్రేమ ఉంటుందా, అభిమానం ఉంటుందా? తెలంగాణ ప్రజల మనోభావాలు తెలుసా? ఏనాడనంత తెలంగాణ గురించి మాట్లాడినటువంటి వ్యక్తి, తెలంగాణ భావాలు తెలిసినటువంటి వ్యక్తి, ఆనాడు తెలంగాణకు అడ్డుపడిన వ్యక్తి కదా, తెలంగాణ రావద్దని కోరుకున్న వ్యక్తి కదా. ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు తెలంగాణ నినాదం కానీ తెలంగాణ పదమే వాడనటువంటి వ్యక్తికి తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఎక్కడుంటుంది, ఆ అభిమానం ఎక్కడుంటుంది? కాబట్టి ఇవాళ తెలంగాణలో పరిపాలన ఏదైతే జరుగుతుందో ఒక నిరంకుశ పాలనగా, ఇవాళ నియంత పాలనగా ఇవాళ ప్రజలు భావిస్తున్నారు. థ్యాంక్ యూ.